అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా నయం చేయొచ్చా? మనం నయం చేయగలం కాబట్టే అవేర్‌నెస్ తొందరగా పికప్ చేసుకోండి ఇవన్నీ చెప్పేది. సో, పూర్తిగా నయం ఎప్పుడవుతది? అర్లీ స్టేజెస్‌లో ఉంటే అవుతది. సో, అర్లీ స్టేజెస్‌లో ఎట్లా వస్తారు మీకు అవగాహన ఉంటే గానీ మా దగ్గరికి అర్లీ స్టేజెస్‌లో రాలేరు. సో, బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, 2, 3 పూర్తిగా నయం చేయొచ్చు. ఓకే. స్టేజ్ 4 ఈజ్ సంథింగ్ వేర్ పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు, తక్కువ ఉంటది. ఓకే. అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌తో చాలామంది మహిళలు బాధపడుతున్నారు. సో, వాళ్ళకి మీరేమైనా సజెషన్ ఇయ్యమంటే మీరేమని చెప్తారు మ్యామ్? బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకి సజెషన్ ఇంపార్టెంట్. కానీ జనరల్‌గా అందరు మహిళలకి ఒక సజెషన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 40 సంవత్సరాలు దాటిని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, అంటే మీరు ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ అయినా సరే, ఫ్యామిలీ హిస్టరీ అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు క్యాన్సర్ లేని వాళ్ళైనా సరే డిజిటల్ మ్యామోగ్రామ్ అంటారు. మంత్లీ వన్స్ అంటే ఇయర్లీ వన్స్ డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్. అంటే ఏమి ఇబ్బంది లేని వాళ్ళకి స్క్రీనింగ్ అంటాం. అంటే మీకు లంప్ ఉండాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు, ఏమంది నార్మల్ మహిళలు వీళ్ళు ఎవ్రీ 1 year వన్స్ డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అప్పుడే మనకి క్యాన్సర్ స్టేజ్ 1లో బయటపడతాయి. ఓకే. దాంట్లోనే అర్లియస్ట్ తెలుస్తాయి. మీరు ఎంత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నా సరే గడ్డ 2-3 సెంటీమీటర్స్ అయ్యే వరకు చాలామంది తెలుసుకోలేరు అది గడ్డ అని. సో డిజిటల్ మ్యామోగ్రామ్లో సెంటీమీటర్ అవ్వకముందే తెలిసిపోతుంది మీకు. ఈవెన్ మైక్రోస్కోపిక్ క్యాల్సిఫికేషన్స్ అంటాము, అంటే కంటికి కనిపించిన చిన్న చిన్న క్యాల్సిఫికేషన్ ఆ స్టేజ్లోనే తెలిసిపోతుంది. సో ప్రతి మహిళకి అడ్వాంటేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ అడ్వైజ్ ఏంటి అని అంటే డిజిటల్ మ్యామోగ్రామ్ మిస్ అవ్వకండి. 40 అయిందంటే సంవత్సరానికి ఒకసారి అది క్లాక్ పడినట్టు కొట్టించేసేయండి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ అంటారా, అడ్వైస్ కాదు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్టోరీ షేర్ చేసుకోండి. మీరు సర్వైవ్ అయ్యారు, మీకు ఇలా ఉంది, మీరు బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పిల్లలు బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంటారు. 30 సంవత్సరాల తర్వాత కూడా ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేశారంటే ఎందుకు ఫస్ట్ వాళ్ళు అర్లీగా కనిపెట్టారు కాబట్టి అంత సర్వైవ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే అది చెప్పడం స్టార్ట్ చేశారంటే భయం తగ్గి అర్లీగా రావడం స్టార్ట్ చేస్తారు జనాలు. ఇవి సోషల్ ఆస్పెక్ట్స్ అండి. క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ అ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, మోర్ అబౌట్ సొసైటీ. సో మేము ఎంత ఇంపార్టెంటో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. ఒక క్యాన్సర్ సర్వైవర్ వచ్చి చెప్పారనుకోండి, ఇంపాక్ట్స్ అ లాట్.